ఇదిలో స్థుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. అందరికీ వందనాలు. ఈరోజు అరుణోదయము దేవుని వాగ్దానం. అరుణోదయము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యములో మనం గమనించినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియులారా? ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 2 అనుభవాలు మనం గమనించగలం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా, అంటే హెబ్రీ భాషలో షాలోమ్ అని తద్మ చేయబడింది. షాలోమ్ అంటే మీకందరికీ సమాధానం. ఈరోజు అనేక మందికి సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటంటే ఏదో కోల్పోయినట్టుగా ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నా యేసయ్య మీకు సమాధానాన్ని నేను ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏ విధంగా సమాధానం ఇస్తాడంటే, నీ మనసు ఆయన మీద ఆనుకున్నప్పుడు, మనసు అనగా హృదయాన్ని నీవు ఆయన మీద కేంద్రీకరించినప్పుడు, ఆ ప్రభులు వారు నిన్ను, నీ కుటుంబానికి సమాధానాన్ని ఇస్తానని, సంతోషాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నట్లు మనం గమనించాలి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు సమాధానాన్ని కోల్పోయినావో, ఆర్థికంగానా, ఆరోగ్యంగానా, మానసికంగానా, ఇంకా భయంకరమైన అప్పుల బాధలనా, కుటుంబ సమస్యలనా, ఏ విధమైనను సమాధానం లేక జీవిస్తున్నావో, నా యేసయ్య ఈ ఉదయకాలము నీకు సమాధానమును దయచేయునుగాక. నీకు సమాధానము దయచేయునుగాక. 2 విషయాలు నీకు నేను చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీకి సమాధానం లేకుండా ఉంది. ఆమెకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి అంటే ఏంటో, రక్తస్రావము కలిగిన వ్యాధి. చూడండి, కట్టుకున్నవాడు విడిచిపెట్టాడు. కట్టుకున్న వాడు విడిచిపెట్టినప్పుడు కన్నవారు వదిలేశారు. కుటుంబము వెలివేసింది, సమాజం వెలివేసింది. ఇక నాకు మరణమే శరణం అనుకుంటున్న పరిస్థితిలో, ఆ సమయంలో యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళుచున్నప్పుడు ఆమె ఒక్క మాట అనుకున్నది, ఇదిగో ఈ చివరి దినమున, ఈ చివరి శ్వాసలో నేనున్నాను. ఇక నన్ను సమాజం పట్టించుకోలేదు, కట్టుకున్నవాడు పట్టించలేదు, కన్నవారు వెలివేశారు, లోకం వెలివేసింది, అందరూ నన్ను తునీకరించారు. కనుక ఇప్పుడు నేను చనిపోయే మూమెంట్లో యేసు ప్రభు వస్తున్నాడని ఆమె ఎప్పుడైతే విన్నదో, ఆమె మనసు దేవుని మీద కేంద్రీకరించుకొని, అనగా దేవుని మీదనే ఆనుకున్నట్లు మనం చూస్తాం. ఈ చివరి శ్వాసలో ఒక్కసారి నేను ఆయనను చూడాలి, ఒక్కసారి నేను ఆయనను తాకాలి, ఒక్కసారి ఆయనను ముట్టాలి, ఒక్కసారి నేను ఆయనతో ఉండాలి అని ఎప్పుడైతే మనసును కేంద్రీకరించుకున్నదో, వెంటనే సమాజానికి భయపడకుండా, అక్కడున్న ప్రజలకు భయపడకుండా ముసుగు వేసుకొని, ఆ జనసమూహములో యేసు ప్రభు వెంబడిస్తున్న జనసమూహములో అందరూ కూడా ఆమె ముసుగు వేసుకొని రహస్యంగా వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టినట్లు మనం చూస్తున్నాం. వెంటనే అక్కడ ఆ వస్త్రములో ఉన్న ప్రభావం వెళ్ళి ఆ స్త్రీని తాకినట్లు మనం చూస్తున్నాం. వెంటనే ఆమెకు సంపూర్ణమైన
ఆరోగ్యము నా యేసయ్య ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు నిజముగా నీవు యేసు మీద నీ హృదయాన్ని కేంద్రీకరించినట్లయితే నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ఇరుకులు, ఎలాంటి వ్యాధిలో ఉన్నప్పటికీ ఇప్పుడే నా యేసయ్య నీకు సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత యేసు నామమున నీకు కలుగును గాక. ఈ ఉదయకాలంలో ఎలాంటి సమాధానాన్ని కోల్పోయావు? అప్పుల బాధలతో ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? విశాలత కోసం ప్రార్థన చేస్తున్నావా? భయంకరమైన సమాధానాన్ని కోల్పోయావా? అలాంటి పరిస్థితుల్లో నా యేసయ్య ఈ ఉదయకాలము నా యేసయ్య నీకు సమాధానాన్ని కలుగజేయునుగాక, సమాధానాన్ని కలుగజేయునుగాక. షాలోమ్ షాలోమ్, నీ జీవితములో సమాధానము ఉండునుగాక. ఇంకొక నేను పరిస్థితిని చూపిస్తాం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు. అయితే వారి బానిసత్వంను తప్పించడానికి ఒక నాయకుడిని దేవుడు పంపించాడు. ఆయననే మోషే. ఆయన ఏంటండి? మోషే. 430 సంవత్సరాల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు తప్పించాడు. కానీ వారు వాగ్దానం చేసిన దేశానికి వారిని నడిపిస్తున్నప్పుడు అనేకమైన అవరోధాలు వచ్చాయంట. అనేకమైన అవరోధాలు. మాకు అవి లేవు ఇవి లేవు అని సనుగుకుంటూ గొనుక్కుంటూ వచ్చినప్పటికి కూడా దేవుడు వారికి ఆ 40 సంవత్సరంలో వారికి కావలసిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడంట. అయితే వీరు వెళుతూ ఉన్నప్పుడు సముద్రము వారికి అడ్డు వచ్చిందంట. ఏమొచ్చిందంటండి? అడ్డు వచ్చింది. అయితే ఆ సముద్రం దాటాలంటే ఇంకా మనం ఈ సముద్రం కాడ మనము చనిపోవాలి, ఇక మనల్ని ఆదరించేవాడు లేరు అని మోషే మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోషే యొక్క మాట అన్నాడు. నిర్గమకాండము 14:14 చూస్తే అక్కడ ఒక చక్కటి మాట. నిర్గమకాండము 14:14 పక్షమున యెహోవా మీ పక్షమున ఉన్నాడు, యుద్ధము చేయను, మీరు ఊరికని దేవుడు మీ పక్షాన ఉన్నాడండి. మీ మనసు ఆయన మీద ఆనుకుంటే చాలు, మీ హృదయాన్ని ఆయనకు ఇస్తే చాలు. ఆ హృదయంలో ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఈ ఉదయకాలములో నా ప్రియమైన ఈ అరుణోదయము, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే, నీ మనస్సును ఆయన మీద ఆనుకున్నట్లయితే నిన్ను పూర్ణ శాంతి గలవానిగా ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఈ ఉదయకాలంలో నువ్వు కాపాడబడాలంటే, సంరక్షింపబడాలంటే, ఆదరణ కలిగి ఉండాలంటే, ఓదార్పు కలిగి ఉండాలంటే నీ మనస్సును ఆయన మీద కేంద్రీకరించినట్లయితే సంపూర్ణంగా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎప్పుడైతే మీరు ఊరికనే ఉండండి, యెహోవా మన పక్షాన యుద్ధము చేయనని ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తాడో ఆ ఎర్ర సముద్రమును ఏం చేశాడంటే 2 పాయలుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది ఎర్ర సముద్రము కావచ్చు, ఎరుకో గోడ కావచ్చు, అలాగనే యోర్దాను కావచ్చు. అది ఏదైనప్పటికీ ఆయనకు అసాధ్యమైనది లేదు లేదు లేదు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. ఈ ఉదయకాలంలో నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు. నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, నీ హృదయాన్ని ఆయన మీద కేంద్రీకరించినట్లయితే తప్పకుండా నా యేసయ్య నీ జీవితములో, మన జీవితంలో కార్యశుద్ధి చేయునుగాక. అటు కృప మనం కలిగి ఉందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 6-7 వచనములు చూసినట్లయితే, దేనిని గురించి చింతించకుడి, దేని గురి మీరు చింతించకండి, కానీ ప్రతి విషయంలో మీరు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనను చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మీ విన్నపాలను
ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని సన్నిధిలో విన్నపం చేసింది, దేవుని సన్నిధి మీద ఆనుకున్నది. ఇజ్రాయేల్ ప్రజలు కూడా మోసే మీరు ఊరుకనే ఉండండి, యుద్ధము మన పక్షాన చేయవాడు యెహోవా అన్నాడు. వెంటనే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగిపోయావు. ఈ ఉదయకాలం, ఈ అరుణోదయమున ఈ వాగ్దానము నీ పట్ల మన పట్ల నెరవేర్చబడునుగాక. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆనుకుంటావో అప్పుడు నీ జీవితంలో సమాధానము, శాంతి, నెమ్మది, ఆశీర్వాదము, నిత్య జీవము ఇవన్నీ నా యేసయ్య కలుగును చేయనుగాక. ఇటు కృప మనం కలిగి మనం ఆయన సన్నిధిలో నడుచుదుముగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరచబడునుగాక. ప్రార్థన చేస్తాను. అందరి తలలు ఉంచండి, ప్రార్థన చేసి. ఎవరైతే సమాధానాన్ని కోల్పోయారు, ఎవరైతే బలహీనులుగా ఉన్నారు, ప్రభా ఈ ఉదయకాలము నా బలహీనతలను దూరపరచు. నీ మీద నేను మనసు ఆనుకుంటాను ప్రభువా, నీ మీద నా మనస్సును ఆనుకుంటాను ప్రభువా, నాలో నా బలహీన కొట్టివేయండి ప్రభువా అని నువ్వు ఆయన సన్నిధిలో అడిగినట్లయితే, ఏ బలహీనతను పీడింపబడుతున్నావో, ఏ అనారోగ్యముతో పీడింపబడుతున్నావో, ఎలాంటి అప్పుల బాధలతో ఉంటున్నావో, సమస్యలు నిన్ను తలకిందులు చేస్తున్నాయా, బలహీనతలు నిన్ను తలకిందులు చేస్తున్నాయా? అయితే నా ప్రభు మీద నీవు ఆనుకున్నట్లయితే ఈ అరుణోదయము నీ జీవితంలో గొప్ప కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడని నువ్వు నమ్మి విశ్వాసముతో ఆయన మీద నీవు ఆనుకుంటే నీకు పూర్ణ శాంతిని కలగజేస్తానంటాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ఈ అరుణోదయము, ఉదయకాలము తండ్రి మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాణ్ణి నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతావు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అన్నాడు ప్రభువా. తండ్రి, ఇదిగో నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ అరుణోదయము ప్రభా విశ్వాసముతో, నిరీక్షణతో నీ వైపు చూస్తున్న ప్రజలను ఎలాంటి అవస్థల్లో ఉన్నారు యేసు నామమున వారికున్న తండ్రి బలహీనతలన్నీ కొట్టివేయునుగాక అని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా, ప్రతి బిడ్డను ముట్టండి ప్రభువా, ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి ప్రభువా, ప్రతి బిడ్డకు ఆదరణ దయచేయండి ప్రభువా, ప్రతి బిడ్డకు ఓదార్పును దయచేయండి ప్రభువా, ప్రతి బిడ్డ కన్నీరును తుడుచండి ప్రభువా, ప్రతి విధమైన ఇరుకులోనున్న బిడ్డలకు విశాలతను కలగచేయండి ప్రభువా. అటు కృపతో నింపండి ప్రభువా. ఈ ఉదయకాలములో తండ్రి నీ ప్రజలను ప్రభువా మీరు సంరక్షించే దేవుడు తండ్రి. అటు సంరక్షణతో నింపి అయా లైవ్లో ఉన్న బిడ్డలను బట్టి తండ్రి, ఇదిగో నాయన ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉదయకాలంలో తండ్రి నీ పాద సన్నిధిలో ఏకోజామున అరుణోదయమున ప్రభు నీ పాదాలు పట్టుకున్నారు. మేమేదైతే అడిగి ఉన్నామో అవన్నీ నీ నామమున మేము పొంది ఉన్నామని నమ్మొచ్చున్నాము తండ్రి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేళ్లతో నింపినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ అరుణోదయము తండ్రి ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచి కృపతో నింపినందుకు అయా నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి కృపకు పాత్రులుగా, కృపకు యోగ్యులుగా, కృపయంబడి కృపను పొందుతూ ఆ మహిమ గల రెండవ రాకడ కోసమే దేహం, శరీరం, ప్రాణాత్మలను సిద్ధపరచమని ఈ దిన ఆశీర్వాదములతో మీరందరూ ప్రభు ఈ దిన ఆశీర్వాదములు మమ్మల్ని మీరు నింపు బలపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తం ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజులండి. ఆన్లైన్లో ఉన్నవారికి, ఆఫ్లైన్లో ఉన్నవారికి, గూగుల్ మెట్లో ఉన్నవారికి
వాళ్ళ సిస్టర్ అనుషమ్మ, ఐజయ్ గారు, సునీత